పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అందులో నెయ్యి వేడాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించినాక తీసేయాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక తీసేసేయాలి. దాంట్లో రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం రవ్వ మంచిగా ఫ్రై అయినాక తీసి దాంట్లో వాటర్ వేసుకోవాలి. మిల్క్ వేయద్దు, మిల్క్ వేస్తే పగిలిపోతుంది. నెయ్యి వేసి ఫ్రై చేసినాం వాటికి పగులుతుంది. వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం షుగర్ వేసుకోవాలి టేస్ట్కి దగ్గర. నేను ఒక కప్ వేసుకున్నా. షుగర్ మెల్ట్ అయినాక దాంట్లో రవ్వ వేసుకొని కలుపుకోవాలి, ఉడికించుకోవాలి వాటర్లని. ఇలా రవ్వ మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుతూ ఉడికించాలి. ఉండలు కట్టవద్దు, రవ్వ ఉడుకుతూ ఉంటుంది. ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే రవ్వ ఉట్టిగానే దగ్గరికి అయ్యి ఉండగట్టిపోతుంది. అలా కలుపుతూ దాంట్లో మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ను కూడా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఉండలన్నీ కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా అవుతుంది. ఇందులో ఫ్రై చేసుకున్న జీడిపప్పులు, యాలకులు వేసి తీసేయాలి. అంతే.